అంటే ఇప్పుడు వాష్రూమ్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు వెస్టర్న్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, ఇండియన్ యూజ్ చేయట్లే. సో అంటే ఏది బెటర్ అంటారు? సో జనరల్గా మన బాడీ ఎలా డిజైన్ అయ్యిందంటే స్క్వాట్ చేసి మోషన్ పాస్ చేస్తే అది ఈజీగా పాస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన పురాతన కాలం నుంచి వెస్ట్రన్ కమోడ్స్ లేవు. ఎవరైనా బయట స్క్వాట్ చేస్తే మోషన్ ఈజీగా వస్తుంది. సో మన యానోరెక్టల్ యాంగిల్ అనేది రైట్ యాంగిల్లో ఉంటుంది అనమాట, రెక్టమ్కి యానస్కి. సో మనం మోషన్ పాస్ చేసి ఆ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు మనం స్క్వాట్ చేస్తేనే ఆ యాంగిల్ స్ట్రైట్ అవుతుంది. స్ట్రైట్ అయ్యి ఆ మోషన్ అనేది ఈజీగా కిందకు వచ్చేస్తుంది. వెస్టర్న్ కమోడ్స్ లో ఏంటంటే మనం స్క్వాట్ చేయం, నార్మల్ గా కూర్చుంటే యాంగిల్ ఇంకా ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఇలా రైట్ యాంగిల్ ఉన్న దాంట్లో మోషన్ పాస్ చేయడం ఎంత కష్టం. అందుకే చాలా మందికి ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, ఈ కంప్లైంట్స్, కాన్స్టిపేషన్ అన్ని వస్తున్నాయి. సో స్క్వాట్ చేసి పాస్ చేసామంటే మనకి యాంగిల్ స్ట్రైట్ అవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. కానీ చాలా మంది పెద్దవాళ్ళు, కంటిన్యూస్ గా స్క్వాట్ చేయలేని వాళ్ళు, ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా వెస్టర్న్ కమోడ్సే ఉంటున్నాయి. వాళ్ళందరినీ కమోడ్ మార్చుకోమని చెప్పట్లేదు, దానికి ఒక చిన్న టిప్ ఉంది. సో ఏంటంటే మనం ఒక చిన్న స్టూల్, ఒక 8 to 10 inch స్టూల్ వేసుకొని దాని మీద లెగ్స్ రేస్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది స్క్వాటింగ్ లాగా అయ్యి యాంగిల్ స్ట్రైట్ అయ్యి ఈజీగా పాస్ చేయగలుగుతారు. సో వెస్టర్న్ కమోడ్ ఉన్న వాళ్ళు కూడా ఏం బాధపడక్కర్లేదు, ఈ చిన్న టిప్ ఫాలో అయితే ఈజీగా పాస్ చేస్తారు.